నిజంగా ఆ సాక్షి అనే పేపర్కి కానీ జగన్మోహన్ రెడ్డి అనే మనిషికి కానీ ఆ వైఎస్ఆర్సీపీ అనే ఒక పార్టీకి కానీ అసలు ఏమన్నా మనస్సాక్షి అనేది ఉందా? ఈరోజు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఏపీలో మొత్తం 4 రాజ్యసభ అభ్యర్థులు, ఓకేనా? దానిలో లింగమనేని రమేష్ అనబడే వ్యక్తి జనసేన తరఫున రాజ్యసభ ఎంపీకి ఎలక్ట్ అయ్యాడు. దీని మీద సాక్షి రాస్తుంది కదా, విషప రాతలు, కార్పొరేట్లకి అందలం, సామాన్యులకు లేదా రాజ్యసభ అని, పరిమళనత్వాన్ని. ఇతను జగన్మోహన్ రెడ్డి హయాంలో రాజ్యసభ ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు వైసీపీ నుంచి. ఎవరి పరిమళనత్వాన్ని? ముఖేష్ అంబానీ పర్సన్. ఎవరి ముఖేష్ అంబానీ? రిలయన్స్ అధినేత. ఏంటి రిలయన్స్? ఈ రిలయన్స్ వాళ్ళే వైఎస్ రాజశేఖర్ని చంపించారని రిలయన్స్ స్టోర్ల మీద భయంకరంగా దాడి చేపించాడు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ గ్యాంగ్. మరలా అదే రిలయన్స్ అంబానీ వాళ్ళకి వాళ్ళు చెప్పి పరిమళనత్వానికి సీట్ ఇచ్చాడు. 100 కోట్ల 1000 కోట్లకి లెక్కగా మించి అనమాట. ఏపీ వాడు కాదు, వైసీపీ కాదు, ఏ ముఖేష్ అంబానీ వాళ్ళైతే రిలయన్స్ వాళ్ళైతే వైఎస్ రాజశేఖర్ చంపించడం ఎలిగేషన్ రైజ్ చేసింది వైసీపీ పార్టీ, వాళ్ళు చెప్తే ఇచ్చున్నాడు ఇక్కడ పరిమళనత్వానికి. అసలు ఇటువంటి మనిషా? ఈరోజు లింగంనేని రమేష్కి సీట్ ఇచ్చారు, ఏం పేదవాళ్ళు కనపడలేదా, సామాన్ కనపడలేదా అంటున్నాడు. అదేమంటే కాపులకి వ్యతిరేకంగా ఉంది ఈ జనసేన, కాపులను పట్టించుకోవట్లేదు అంటాడు. ఈ మధ్యన 2-3 వస్తారు, వీళ్ళు వైసీపీ బానిసలు. ఇది ఆల్రెడీ గుర్తించాడు పవన్ కళ్యాణ్, అందుకే మనం ఓపెనింగ్ అనేసాడు, నేను కాపుల కోసం మాత్రం పార్టీ పెట్టలా, నేను అందరిని కలుపుకొని వెళ్తానుగా పార్టీ పెట్టా. నిజంగా కాపు మాత్రమే ముఖ్యమంత్రి కావాలని మీరు అనుకుంటే ఎవరైనా అలా అనౌన్స్ చేసి ముఖ్యమంత్రి చేసుకోండి, నాకు ఇబ్బంది ఏమీ ఇలా. ఓన్లీ కాపుల కోసం జనసేన ఉంది, కాపులకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనుకుంటుంటే అయ్యేది కాదని మన పవన్ కళ్యాణ్ అన్నాడు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ అంటూ ఉన్న లిటరల్గా మొత్తం చెక్ చేస్తే కాపులను నెత్తిన పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏపీలో జనసేన పార్టీకి 2 ఎమ్మెల్సీలు అండి. అయితే ఒక ఆయన హరిబాబు కాపు, 2 ఆయన నాగబాబు కాపు. ఏపీలో జనసేనకి 3 మంత్రి పదవులు అండి, 2 కాపు 1 కమ్మ. 2 కాపు ఎవరు? ఆయన పర్యాటక శాఖ మంత్రి ఉన్నారు కదా ఆయన, తర్వాత సినిమాటోగ్రఫర్ అండ్ పర్యాటక శాఖ మంత్రి, క్షమించాలి సార్ పేరు గుర్తురాలేదు మీది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ క్లియర్గా ఏంటి, ఉన్న 3 మంత్రి పదవులు, అందులో 2 వచ్చేసి కాపులు, 2 ఎమ్మెల్సీలు 2 కాపులు. ఇక ఎమ్మెల్యేలకు వద్దాం. సరే, ఎంపీలు, లోక్సభ ఎంపీలు జనసేన తరఫున 2 గెలిచారు. అఫ్కోర్స్ 2 స్థానాలు ఇచ్చారు, 2 అలా గెలిచారు. కాకినాడ అతని పేరు ఉదయో ఎవరో ఉంటారు, కాపు. మచిలీపట్నం బాలసోరి కాపు. 2 లోక్సభ స్థానాలు ఇస్తే 2 లోక్సభ స్థానాల్లో కాపులను నిలబెట్టాడు పవన్ కళ్యాణ్. 2 చోట్ల అలా గెలిచారు. 2 ఎమ్మెల్సీ స్థానాలు ఉంటే 2 ఎమ్మెల్సీ స్థానాలు వచ్చేసి వెళ్ళే కాపులే. 3 మంత్రి పదవులు ఉంటే 2 మంత్రి పదవులు కాపులే. నెత్తిన పెట్టుకున్నాడా లేదా? ఇంకోటి కూడా చెప్తా, మొత్తం 21 స్థానాల్లో కదా వీళ్ళు పోటీ చేసింది. ఎవరు? జనసేన వాళ్ళు ఎమ్మెల్యేలు. అందులో 11 స్థానాలు, 21 కదా, 21లో ఎస్సీ రిజర్వేషన్ తీసేయండి, పోనీ అవన్నీ కలుపుకుందాం, అట్టాగా అనుకుందాం. 21లో 10 మంది కాపులే. క్రాస్ చెక్ చేసుకోండి మీరు. 21లో 10 మంది ఎమ్మెల్యేలు కాపులే. ఇంకా అసలు కాపులే అసలు ఎక్కడ దూరం పెట్టాడు? ఓ రకంగా అవునన్నా కాదన్నా టీడీపీ అన్నప్పుడు కమ్మోళ్ళ పార్టీ అంటారు, వాస్తవానికి ఇది బీసీల పార్టీ. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. టీడీపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, ఇక రిమైనింగ్ మొత్తం మీరు తీయండి, మ్యాక్సిమం బీసీలో ఉంటారు. ఎస్సీ ఎస్టీ అన్నప్పుడు యాజ్ రిజర్వేషన్కి ఇవ్వాల్సిన ఇస్తారు. మొత్తం మీరు క్రాస్ చెక్ చేయండి. టీడీపీలో కమ్మోల కన్నా ఎక్కువ వెయిటేజ్ బీసీలకు ఉంటుంది. ఇక వైఎస్ఆర్సీపీలో అవునన్నా కాదన్నా రెడ్డి 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 రెడ్డి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏమంటారు, క్రిప్టో క్రిస్టియన్ అనేటువంటి ఎస్సీలకు ఇస్తూ ఉంటాడు. బీసీలకు ప్రయారిటీ తక్కువ, కాపులనే అనకూడదు కానీ వాడుకొని వదిలేస్తాడు జగన్మోహన్ రెడ్డి అయితే. అరే సిగ్గు బుద్ధి అనకూడదు కానీ అసలు నాకే చిరాకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ని సింగిల్గా పొడిచి నువ్వు ముఖ్యమంత్రి అవుతాను అది అంటున్నప్పుడు మాకు వద్దురా బాబు 2019 ట్రై చేసిన రదిరెదిరా అంటూ ఉంటే
మీ కాపుల్లో ముఖ్యమంత్రిగా అవ్వాలి అన్నప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డిని అడిగి ముఖ్యమంత్రి చేర్చుకోండి కదా అని కొంతమంది అంటే నా మాట కరెక్ట్ వినండి. మీరు పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి ముఖ్యమంత్రి అవ్వమని అంటున్నారు. అలా కాదులే, వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అధికారంలో ఉంది కదా, మీ వైఎస్ఆర్సీపీ తరఫునే కాపు అభ్యర్థి ముఖ్యమంత్రి ప్రకటించండి అంటే ఏ ఊరుక మా కాపుల్లో ఎవరున్నారు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు అని అంటూ కాపుల్ని అంబటి రాంబాబు కాపు ఘోరాతి ఘోరంగా అతని చేత తిట్టించారు, అతని చేత కాపులను తక్కువ చేసి మాట్లాడించారు. ఇక ఈ పేరు నాని ఊరిక మా కాపుల్లో ఎవరున్నారు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు అంత సీన్ ఎవరికి లేదు. జగన్మోహన్ రెడ్డి కాపు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, గుడ్డివాడి అమర్నాథ్ అతను కూడా కాపు అనమాట. అతని చేత కూడా ఇలాగ అనిపించారు. బానిసలు కాదా అలా మాట్లాడేది? ఏమయ్యా ముఖ్యమంత్రి అవ్వయ్యా, అధికారం నీకేనయ్యా, పరిపాలన చేయవయ్యా అంటే ఊరుగా నా వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి వల్లే. అదే కూటమిలో ఉండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంటే ఏ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నువ్వు ఎప్పుడు సీఎం అవుతావు? కాపులు మోసం చేస్తున్నావా? కాపులు మొత్తం నీ కోట్లు నువ్వేది ఎట్టున్నావు? ఇదే అండి వాళ్ళ వైసీపీ వాళ్ళ బుద్ధి. ఈరోజు ఏపీలో మొత్తం 11 రాజ్యసభ స్థానాలండి, ఓకేనా? ఈ లెక్క కూడా నేను తీశాను. ఇందులో తీస్తే ప్రజెంట్ 4 స్థానాల్లో ఎవరున్నారు వైసీపీ నుంచి? 3 స్థానాల్లో రెడ్లు, ఒకరు గొల్లబాబు వచ్చేసి ఎస్సీ. వైసీపీకి 4 రాజ్యసభ స్థానాలు ఉన్నాయండి. ఇప్పుడు 2030 వరకు 3 ఉన్నారు, 2028 వరకు ఒకరికి ఉందన్నమాట పదవీ కాలం. అందులో చెక్ చేస్తే మేడ రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ముగ్గురు కూడా రెడ్లే. జగన్మోహన్ రెడ్డి ఏమో మొత్తం రెడ్లకు ఇచ్చుకోవాలి. అది కూడా మేడ రఘునాథ్ రెడ్డి ఏమన్నా పేద మనిషా? వైవి సుబ్బారెడ్డి పేద మనిషా? నిరంజన్ రెడ్డి పేద మనిషా? నిరంజన్ రెడ్డి టాప్ మోస్ట్ లాయర్, 100 కోట్లు ఉంటాయి ఆయన దగ్గర. వైవి సుబ్బారెడ్డి అబ్బో ఇంక లెక్కలేదు. అండ్ మేడ రఘునాథ్ రెడ్డి నాకు ఆయన గురించి తెలియదు. కోర్స్ ఆయన కూడా ఖచ్చితంగా మిలియనీరే ఉంటాడు. ఇలా చెప్తూ పోతే వైసీపీ వాళ్ళేమో కోటీసులు టికెట్లు ఇచ్చుకుంటారు, వైసీపీలో మొత్తం రెడ్లకు టికెట్లు ఇచ్చుకుంటారు. ఇక్కడ లింగంనేని రమేష్ అనబడే వ్యక్తి ఎవరండి? ఇతను మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్కి వెన్నుదన్నుగా ఉన్నటువంటి వ్యక్తి. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్కి జనసేనకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్న వ్యక్తి. సో అటువంటి వ్యక్తి ఈరోజు వెళ్తే తప్పేంటి రాజ్యసభకి? అండ్ లింగంనేని రమేష్ కమ్మ, సో కమ్మకి టికెట్ ఇచ్చేసుకున్నాడు ఎవరు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సో ఆ చంద్రబాబు నాయుడు తాను వేరే పార్టీలో వాళ్ళు ఎవరైనా పెట్టినా కానీ ఖమ్మంలో పెడతా చూసారా అన్నాడు. సానా సతీష్ ఎవరైనా కాపు, టీడీపీ నుంచి ఇప్పుడు చింతకాల విజయ్ అతను వచ్చేసి బీసీ, సానా సతీష్ కాపు. ఇంకొక పోస్టు సరే మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇటు వచ్చేటప్పటికేమో ఇక్కడ ఇంకోటి బేద మస్తాన్ రావు యాదవ్, ఆయన బేద మస్తాన్ రావు యాదవ్, రైట్. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు సారీ అండి భాష రామకృష్ణ, ఆయన విద్యావేత్త. సో ఇప్పుడు మొత్తం ఏపీలో 4 స్థానాలలో భాష రామకృష్ణ విద్యావేత్త, తర్వాత వచ్చి సానా సతీష్ కాపు ఇండస్ట్రియలిస్టు, తర్వాత వచ్చేటప్పటికేమో చింతకాల విజయపత్రుడు బీసీ. దెన్ ఇక్కడ వచ్చేసి జనసేన నుంచి ఒకళ్ళే లింగమేని రమేష్ కమ్మ, బట్ ఇండస్ట్రియలిస్టు, ఎన్నో చారిటీ యాక్టివిటీ చేస్తున్నాడు. జనసేన మొదటి నుంచి మొత్తం వెన్నుదన్నుగా ఉంది అతనే. సో వీళ్ళేమో సక్రమంగా వెళ్తూ ఉంటే వైసీపీ చేసిన అక్రమాలను మొత్తం కూడా దాచేసి అవి సక్రమం అంటూ బిల్డప్ ఇస్తూ ఉంటే ఎలారా బానిసల్లాగా ఉంటూ మరలా పవన్ కళ్యాణ్ కాపులను దూరం పెట్టాడు, కాపులను వాడుకొని వదిలేస్తాడు ఎలారా అంటారు? 21 మంది ఎమ్మెల్యే ఉంటే 10 మంది కాపులు, 2 ఎమ్మెల్సీలు ఉంటే 2 మంది కాపులు, తర్వాత 2 ఎంపీలు ఉంటే లోక్సభకు 2 కాపులు, తర్వాత వచ్చేసి 3 మంత్రి పదవులు 2 కాపులు, మొత్తం కాపులు నెత్తిన పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. అలా టీడీపీ కమ్మలను పెట్టుకోవాలా, బట్ వైసీపీ మళ్ళీ రెడ్లను పెట్టుకుంది. ఇప్పుడు చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇది అందరి కోసం అంటూనే అగైన్ అండ్ అగైన్ కాపులకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాడు ఆయన. ఈ మాత్రం కూడా తెలియకుండా ఏదేదో రాస్తున్నారు సాక్షి, ఏదేదో బాగుతున్నాడు జగన్, ఇంకేదేదో బాగుతున్నారు ఆ వైసీపీ వాళ్ళు.